ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఈ భేటీ జరగనుంది. బడ్జెట్ కేటాయింపులు అమలు తీరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పలు కీలక ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్న అంశం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. బడ్జెట్లో మూసీ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, పనులు, పురోగతిపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ఇల్లు కేటాయింపు, పునరావాస ప్యాకేజీపై కేబినెట్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. బడ్జెట్లో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలకు నిధుల విడుదలపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే రైతు భరోసా నిధుల పంపిణీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, శాఖల వారీగా నిధుల వినియోగం ఎలా ఉండాలి అనే విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్య రంగాల్లో చేపట్టబోయే తదుపరి మార్పులపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. అటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఈ భేటీ జరగనుంది. బడ్జెట్ కేటాయింపులు అమలు తీరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పలు కీలక ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్న అంశం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. బడ్జెట్ లో మూసీ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, పనులు, పురోగతిపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ఇళ్ల కేటాయింపు, పునరావాస ప్యాకేజ్ పై కేబినెట్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం మరింత దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదలపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే రైతు భరోసా నిధులు పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు మాత్రం నాకు తెలుస్తుంది. అమిషా మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం అటు ప్రతిపక్షాల నుంచి కూడా అనేక విమర్శలు వచ్చేటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము.
6 గ్యారెంటీలకు సంబంధించి గతంలో కంటే కూడా బడ్జెట్ ను గణనీయంగా తగ్గించారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినటువంటి అంశం కావచ్చు. దాంతో పాటుగా అనేక వర్గాలకు అనేక వృత్తుల వారికి కూడా కొంత నిర్లక్ష్యం చూపించారు బడ్జెట్ లో అంటూ కూడా కొంత ప్రతిపక్షాలు కూడా ఏదైతే ఆరోపణలు చేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతా ఉంది. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా కేటాయించాల్సినటువంటి ఏదైతే భూముల విషయంలో కావచ్చు, పునరావాసానికి సంబంధించి కావచ్చు, నష్టపరిహారం సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా పలు కీలక అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏ క్షణమైనా కూడా ఆర్టీసీ సమ్మెకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి కూడా ప్రభుత్వం పైన ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది. దాంతో పాటుగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలపైన పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అనేది మాత్రం మనకు తెలుస్తోంది. దాంతో పాటుగా మరికొన్ని అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించి కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత పలు అంశాలను బిల్లులుగా ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం 30వ తారీఖు వరకే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బడ్జెట్ పైననే పద్దుల పైన చర్చించే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి బడ్జెట్ సమావేశాలను కొంత ఎక్స్టెండ్ ఏమైనా చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. పలు కీలక బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందేమో అని కూడా ఒక రకంగా చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేబినెట్ సమావేశం సంబంధించి అనేక అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తోంది. దాంతో పాటుగా 22వ తేదీ నుంచి కూడా కొంత రైతు భరోసాకు సంబంధించి నిధులు వేసే అంశం కూడా నడుస్తోంది. మరి దశల వారీగా వేస్తారా రైతు బంధు, లేకపోతే వెంటనే వేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైతు భరోసా విషయంలో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కొంత ప్రభుత్వం వ్యతిరేకతను కూడగట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటుగా 23వ తేదీన రైతు భరోసాకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరో 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే దానికి తగినటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందా, కొంత ప్రభుత్వం ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద 23వ తేదీన జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది, ఈ మరికొన్ని ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేసిన తర్వాత సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ.